అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశివారు శివరాత్రి 26 తర్వాత వీరు ఈ ఒక్క పని చేయడం వల్ల కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వరులు అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కుంభరాశివారు ఏం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవ్వడానికి యోగ్యం దక్కుతుంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కుంభరాశివారు విభూదితో ఏం చేయాలి, అలా చేయడం వలన వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ ఏ విధంగా తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకోబోతున్నాం అండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మీకు డబ్బులు ఖర్చు ఏమీ ఉండదు, కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బయటపడవచ్చు. రేపు శివరాత్రి అంటే మహాశివుడికి మనం ఎంతో ఇష్టంగా ఉపవాసాలు అలాగే జాగరణలు చేసుకునేటటువంటి గొప్ప రోజు. మరి కష్టాలను పోగొట్టేటువంటి ఆ బోలా శంకరుణ్ణి మీకు నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టాలని చెప్పి వేడుకోండి. క్షణం కూడా ఆలోచించకుండా మన కష్టాలన్నిటిని కూడా దూరం చేస్తాడు ఆ పరమేశ్వరుడు. మరి ఒక్కసారి ముందుగా మీ అందరికీ కూడా శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ అని ప్రతి ఒక్కరు కూడా మనసు నిండా నింపుకొని ఈ యొక్క వీడియోని అయితే పూర్తిగా తెలుసుకుని నిద్రలేవగానే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకోండి. చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. నిద్రలేచిన తర్వాత చక్కగా ఆడవారైతే గనుక ఇంటి పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకోండి. కుంభరాశివారి యొక్క అంటే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక ఇంటి పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత మగవారైతే మీ పర్సనల్ పనులు ఉంటాయి కదండి, ఎర్లీ మార్నింగ్ చేసేసుకునేసి అన్ని కూడా పొద్దున్నే లేచి అన్ని కూడా పనులన్నీ చేసుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆడవారైనా మగవారైనా ఇద్దరు కూడా చక్కగా స్నానం చేసి చేయండి. ఇక స్నానం చేసుకున్న తర్వాత ఆడవారైతే ముందుగా ఇంటిని అంటే శుభ్రపరుచుకుని చక్కగా మీ నోట్లో నుంచి జపించవలసినటువంటి మంత్రం ఒకటి ఉంది. అది ఏమిటంటే స్వచ్ఛమైనటువంటి మంత్రం, ప్రతి కష్టాన్ని దూరం చేసేటటువంటి మంత్రం, ప్రతి నష్టాన్ని బాధను దూరం చేసేటటువంటి మంత్రం. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకుని ఆ మంత్రాన్ని జపించుకోండి. కుంభరాశివారు చక్కగా ఆ మంత్రాన్ని ప్రతిసారి కూడా అంటే మీ ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కానీ లేదంటే మీరు ఏది చేస్తున్నా కానీ రేపు అంతా కూడా ఓం నమః శివాయ ఈ మంత్రం మీ నోట్లో నుంచి ప్రతి నిమిషానికి ఒకసారి చక్కగా చెప్పుకుంటూ ఉండండి. తర్వాత మొదట మీరు పూజలో కూర్చునే ముందు మీ యొక్క 3 వేళ్లతోటి కూడా విభూదిని తీసుకుని మీ నష్ట రాసుకోండి. చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ మీ మనసు నిండా కూడా పరమేశ్వరుని యొక్క నామాన్ని జపించుకుంటూ విభూదిని మగవారైతే మొత్తం కూడా నుదురంతా కూడా 3 లైన్లుగా రాసుకోండి విభూదిని. ఆ విధంగా విభూదిని రాసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో లేదంటే బయట అయితే బయట ఇంట్లో కూడా చాలా మంది స్ఫటిక లింగాలు ఉంటాయి. లేదంటే రేపు ఒక్క రోజైనా కాని మట్టి లింగాన్ని చేసుకుని అలా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాబట్టి శివాలయంలో కాని మీ యొక్క పేరు మీద కుదిరితే మీరే చేయండి, లేదంటే పూజారి గారితో అయినా చక్కగా అభిషేకం చేయించుకోండి. ఎంత అంటే రేపటి రోజున మీరు ఎంతసేపు శివ శివ అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశివారు మర్చిపోకుండా రేపటి రోజున పూర్తిగా శివానుగ్రహం పొందాలంటే శివ శివ అనుకుంటూ ఈ నామాన్ని కాని లేదంటే ఓం నమః శివాయ అని అనుకుంటూ ఉండండి. చాలా అదృష్టవంతులకు మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది. మేము బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. యొక్క కుంభరాశివారు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా త్వరగా పాపం బయటపడిపోతే బాగుండు, వారిని ఎలాగైనా భగవంతుడు కాపాడితే బాగుండు, వీరి కష్టాలు తీరిపోతే బాగుండు అని ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మాత్రం ఎక్కువ కష్టాలు ఉన్నాయండి. కుంభరాశివారికి అయితే కుంభరాశివారి యొక్క కష్టాలను బాధలను తొలగించడానికి కూడా చాలా అంటే అద్భుతంగా ఉపయోగపడేటువంటి రోజు రేపు శివరాత్రి రోజు. అయితే మీరు ఏం చేయాలంటే గనుక చక్కగా ఇంట్లో ఒకవేళ శివలింగం లేకపోతే మామూలుగా మీరు మంచిగా ఎర్రటి పుష్పాలతోటి కాని లేదంటే మీకు నచ్చినటువంటి పుష్పాలతోటి కాని అలంకరించుకుని దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని కుదిరితే 108 సార్లు లేదా 1008 సార్లు చదవండి. ఆ మంత్రమే ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రం. కాబట్టి ఈ మంత్రాన్ని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు కాని లేదంటే 1008 సార్లు కాని చదువుకోవడం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా దొరుకుతుంది. అలా తర్వాత ఒకవేళ మీ దగ్గర బిల్వదనం ఉంటే ఆ బిల్వదనాల్ని చక్కగా పూజలో పెట్టి చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా కుదిరితే శివాలయానికి వెళ్లి లింగ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా రేపటి రోజున చిటికెడు
విభూదితో ఏం చేయాలి అంటే రేపల్లా కూడా మీ నుదుటిన విభూది ఉండాలి గుర్తుంచుకోండి. మరల అంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా మరల విభూదిని నుదుటిన ధరించండి. అయితే విభూదిలో కొంచెం నీళ్లు కలిపి శివలింగం మీద అభిషేకించుకోండి విభూదితో. నీళ్లు అంటే విభూదిలో కాసిన నీళ్లు కలిపి విభూదితో శివలింగంపై అభిషేకం చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే కనుక కుంభరాశి వారికి ఎంతో అంటే మహాపాపహరణం జరుగుతుంది. అంటే మీరు ఈ జన్మలో తెలుసో లేదంటే ఎవరు కూడా కావాలని ఏ పాపాలు కూడా చేయరు కదండి. కాబట్టి కాకపోతే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మన ప్రమేయం లేకపోయినా కూడా మనకు తెలియకుండా తెలుసో తెలియకో అలా పాపాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అటువంటి పాపాలు ఏవైనా కాని లేకపోతే మీరు పూర్వజన్మలో మీరు చేసినటువంటి పాపాలకు కాని ఈ జన్మలో ఏదైనా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్న కాని అలా ఏ జన్మలో పాపాలు అయినా కాని అండి 7 జన్మల పాపాలన్నీ కూడా పూర్తిగా మొత్తం కూడా హరించుకుపోతాయి అన్నమాట. విభూదితో అభిషేకం చేయడం వలన విభూది కొంచెం కొంచెం విభూదిని నీళ్లలో కలిపేసేయండి. నీళ్లలో కలిపితే అలా ఎలా అంటే నీళ్లలాగా అయిపోతాయి, తెల్లగా అయిపోతాయి అన్నమాట, పాలలాగా అయిపోతాయి. వాటితో అభిషేకం చేయడం వలన ఇక తర్వాత మీకు కుదిరితే కనుక చెరుకు రసం తెచ్చుకోండి. చక్కగా ఒక గ్లాస్ 20 రూపాయలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. చక్కగా చెరుకు రసం తెచ్చుకుని చెరుకు రసాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ రసంతో కనుక మీరు శివలింగంపై రేపు అభిషేకం చేశారనుకోండి దుంహక నాశనం జరుగుతుంది. కుంభరాశివారు మరీ మరీ గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మీ మనసులో ఏదైతే కష్టముందో దాన్ని గుర్తుంచుకుని ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు కదండీ. ఆ డిప్రెషన్ నుండి మీరు తప్పకుండా బయటపడాలి అంటే కనుక మీరు మీ మనసంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే మీరు చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం గనుక రేపటి రోజున చేసినట్లయితే చక్కగా చూడండి, స్వయంగా మీ చేతులతో అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు. ఒకవేళ మీకు కనుక చేయడం కుదరకపోతే గనుక మీ పేరులో గుడి అంటే మీ పేరుతో గుడిలోనైనా కాని చేయించుకునేటువంటి ప్రయత్నమైతే చేయండి. శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి రోజు కదండి. మరి బోలా శంకరుడు మనం ఏం వరం అడిగితే ఆ వారం ఇచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ రోజున మాత్రం అసలు మిస్ చేసుకోకండి. చక్కగా చెరుకు రసంతో కనుక మీరు అభిషేకం చేసుకున్నట్లయితే దుంహక నాశనం అనేది జరుగుతుందన్నమాట. ఇక కుదిరితే ఈ రోజు రాత్రి ఆవు పాలతో కూడా స్వామివారికి తెచ్చుకొని ఒక గెద్ద పాలైనా తెచ్చుకోండి అండి. చక్కగా ఎంతో ఉండవు, 30 రూపాయలు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఖర్చు కాదు. కాబట్టి 30 రూపాయలు పెట్టి పాలు తెచ్చుకొని ఆ పాలను కాస్త చక్కగా కాగబెట్టుకుని అవి గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం తోడు వేయండి. తోడు వేస్తే తెల్లవారేసరికి అంటే శివరాత్రి రోజు కల్లా కూడా మీకు అది ఆవు పెరుగు అయిపోతుంది. కాబట్టి ఆ పెరుగుతోటి కొంచెం నీళ్లు కలిపి మజ్జిగలాగా చేసుకుని ఆ పెరుగు తోటి మీరు అభిషేకం చేశారంటే కనుక ఆరోగ్యం వస్తుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైతే మీకు శివానుగ్రహం వల్ల కలుగుతుంది. ఆరోగ్యంతో పాటు శరీర పుష్టి బలం అనేది కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి కుంభరాశివారు మరీ మరీ చేయవలసినటువంటి పనులు రేపటి రోజున ఏమిటో తెలుసుకున్నారు కదా. ఎక్కువగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుకూడా వీటిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారికి కూడా సంపూర్ణమైన అయినటువంటి ఆరోగ్యం రేపటి రోజున ఈ పని చేయడం వల్ల మీకు కలుగుతుంది. చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్తూ అంటే మీ పనులు ఏవి కూడా సజావుగా సాగిపోగా చాలా బాధపడుతూ ఉన్నారు కదా. అలాంటివన్నీ తొలగిపోయి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలుగుతుంది. కాబట్టి ఆవు పెరుగుతో అభిషేకం చేసి చూడండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఇక మళ్లీ బిల్వదళాలతో కూడా స్వామివారికి వీలుంటే అభిషేకం చేసుకోండి. వాటి వలన కూడా స్వామివారి యొక్క అనుగ్రహమైతే పరిపూర్ణంగా మీరైతే పొందవచ్చు. కాబట్టి బిల్వదళాన్ని తీసుకొచ్చుకుని చక్కగా నీటితోటి స్వామివారికి బిల్వదళాన్ని నీటిలో కలిపి వాటితో స్వామివారికి అభిషేకం కనుక చేసినట్లయితే అలా బిల్వజలం అయిపోతాయి అదంతా కూడా. కాబట్టి ఆ బిల్వజలంతో అభిషేకం చేయడం వల్ల మీకు కటిక అంటే దరిద్రంతో పేదరికంతో ఎవరైతే కుంభరాశివారు ఉంటారో వారందరూ కూడా మరల శివరాత్రి వచ్చేటప్పటికి కూడా మీకు భోగభాగ్యాలతో మీ ఇల్లు నిండిపోతుంది అన్నమాట. అంతటి అదృష్టం అనేది మీకైతే కలిసి వస్తుంది. కాబట్టి బిల్వజలంతో అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కష్టాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి, మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి, ఎక్కువైపోయాయి, ఎంత డబ్బు తెచ్చుకున్నా కానీ ఆ డబ్బు నిలవడం లేదు అని చెప్పి బాధపడే వారికి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా బిల్వజలంతో మీరు అభిషేకం కనుక ఇంట్లోనైనా కాని లేదంటే శివాలయంలో కాని చేసుకున్నట్లయితే చక్కగా మీకైతే భగవంతుని యొక్క అనుగ్రహమైతే సంపూర్ణంగా కలగకుండా ఉండదండి. మరి కుంభరాశివారు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటో తెలుసుకున్నారు కదా. శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వర ఈశ్వరుడి అనుగ్రహం కలిగితే మనకు లేదనేది అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా కుంభరాశివారు ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసినటువంటి పనులన్నీ రేపటి రోజున చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.